శివాయ గురువే నమః. గ్రూప్ సభ్యులందరికీ, లింగధారి వీరశైవ మహేశ్వరులకు, మఠం మహేశ్వరులకు, మడపతి మహేశ్వరులకు ముందుగా శిరస నమస్సుమాంజనులు. ఎవరైతే మన శిష్యులు ఉంటారో లింగభజ్జీలు, బేడజంగములు, బుడగజంగములు, తర్వాత మన శిష్యులైనటువంటివి అనగా మఠం మహేశ్వరులు, మడపతి మహేశ్వరులు, మఠం అయ్యవార్లు గురువుల కింద వస్తారు. గుంట జంగములు, గంట జంగములు, బేడ జంగములు, బుడగ జంగములు, లింగాయుతులు, కర్ణి భక్తులు, తర్వాత దేవాంగులు, వీరందరూ శిష్యుల కిందకు వస్తారు. శిష్యులకి ఆశీస్సులు, నా తోటి పురోహితులు, నాతో పెద్దవారందరికీ కూడా నాకన్నా పెద్దవారికి నమస్కారములు, నాకన్నా చిన్నవారికి ఆశీస్సులు. ముందుగా ఈ మెసేజ్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వీరశైవంలో కులం కట్టుబాట్లు ఉన్నాయా లేదా, ఉంటే ఎందుకు పాటించట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు అనే విషయం. పూర్వకాలంలోనంట ఒక దీక్షితులు గారిని కంచి కామకోటి పీఠాధిపతి దగ్గరగా కాస్త దూరంగా ఆయన అదే కంచి గ్రామంలో ఉండేవాళ్ళంట. అప్పట్లో గ్రామాలు, ఇప్పుడు పట్టణాలు అయ్యాయి. అయితే ఆ దీక్షితులు గారు జన్మతః వైదిక బ్రాహ్మణుడు. కానీ అప్పట్లో వారికి శివారాధన చాలా విశేషంగా నేర్చుకుని ప్రతిరోజు కూడా ఇంట్లో బ్రాహ్మణికం ప్రకారం సంధ్యావందనం చేసుకుని పూజలకు వెళ్ళేవాళ్ళు. తర్వాత ప్రతిరోజు ఇంట్లో సాయంత్రం వేళలో రుద్రం పారాయణ చేసేవాళ్ళంట. ఒక రోజున కంచి పీఠాధిపతి దగ్గరికి ఒక పెద్ద మనిషి వచ్చి, అయ్యా నాకు 100 కోట్ల పైన ఆస్తుంది, నాకు వివిధ రాష్ట్రాల్లో బిజినెస్లు ఉన్నాయి, కానీ నాకు ఎందుకో ఒక్కసారే 4 చోట్ల కూడా 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాల్లో ఉన్న బిజినెస్లు ప్రతి చోట కూడా ఇబ్బందికరంగా మారిపోయినాయి అంటే, ఒక్కసారి ఆయన కళ్ళు మూసుకుని ఆశ్చర్యంగా ఆలోచిస్తూ మొత్తం అన్ని కూడా ఆయనకు వివరాలు చెప్పారు. చివరికి ఆయన ఏం చేశారంటే 11 మంది పురోహితులను పిలిచి ఈ 11 మంది చేత 11 సార్లు రుద్రం చెప్పించి 11 సార్లు రుద్రాభిషేకం చేయించనగా ఏకాదశి రుద్రాభిషేకం. దానికి ముందు మహాన్యాస పారాయణం అని ఉంటుంది. దాదాపు 70 పేజీలు, గంట సేపు మహాన్యాసం చదువుతూనే ఉంటాం. దిక్కులు, శరీరంలో భాగాల్ని నమస్కారం చేస్తూ ముట్టుకోమంటాం. శరీరంలో తలను ముట్టుకోమన్నాం అనుకో, తలను ఇలా ముట్టుకోవాలి, ఇలా తూర్పు వైపు తిరగండి, దక్షిణ వైపు తిరగండి, ఇలా చెప్తాం అనమాట. ఇలా మహాన్యాసం పారాయణం తర్వాత 11 అభిషేకాలు చేయాలి. దీన్నే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అంటారు. ఈ విధంగా ఆయన చెప్పారు. వెంటనే ఇంటికి వెళ్ళి చేయించారు. ఆయన చేయిస్తే అందులో 11 మంది పురోహితులను పిలిచినప్పుడు 11వ వ్యక్తి తగ్గాడు. అప్పుడు ఈ దీక్షితులు గారిని పిలిచారంట. అప్పటికే ఆయనకి 80 ఏళ్ళు వచ్చేసినాయి, పళ్ళు కదిలిపోయినాయి, ఒక్కడే కొడుకు, ఏదో చిన్న గుళ్ళో పూజ చేసుకుంటున్నాడు, కానీ పెద్దగా ఆదాయం లేదు. కొడుకు తెచ్చే సంపాదన మీద ఆధారపడలేక తనకు తానుగా చిన్న గుళ్ళో దీపారాధన చేసుకుని ఆ గుళ్ళో వచ్చిన ఆ 4 రూపాయలతో తాను భార్య బతుకుతూ కొడుకుని వేరే కాపురంలో పెట్టాడు. అది ఆయన సొంత విషయం అయినప్పటికీ కూడా విషయం ప్రస్తావన చేయాలి కాబట్టి, ఆయనకి వేరే ఆదాయం లేదు కాబట్టి చిన్న చిన్న పూజలకు వెళ్తూ ఉండేవాడు ఆయన. ఆ పూజకి ఈయన కూడా వెళ్ళవలసి వచ్చింది. పూజ జరుగుతూ ఉండగా ఈ దీక్షితులు గారిని 100 కోట్ల ఆస్తున్న ఆయన అన్నాడంట, ఏమయ్య నీకు ఎన్నేళ్ళ వయసు ఉన్నాయి అంటూ ఏకవచనం ప్రయోగించాడంట. స్వామి నాకు 80 ఏళ్ళు దాటిపోయినాయి సార్ అన్నాడంట. సరే సంతోషం, ఈ వయసులో కూడా ఇంకా డబ్బాస్ ఎందుకు అన్నాడంట. లేదండి, ఒకడే కొడుకు, వాడి మీద ఆధారపడలేక నేను కూడా పురోహితం చిన్న చిన్న పూజలకు వెళ్తానంటే, నీకు నమ్మకం చెమకవచ్చా అని అడిగాడంట. నీ ఇంటికి రాకముందు నువ్వు ఏదైనా ప్రశ్నించవచ్చు, ఇంట్లోకి వచ్చిన తర్వాత అలా అడగడం తప్పు. నీకు పళ్ళు కదిలిపోయింది, కళ్ళు సరిగ్గా కనబడట్లేదు, పుస్తకం చూసి చదువుతున్నావు, సరిగ్గా వచ్చా అని ఏకవచనం ప్రయోగించాడంట. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత పరమాచార్యులు చెప్పినట్టు చక్కెర పొంగలి పరమాన్నం నైవేద్యం పెట్టి వచ్చిన పురోహితులకు అన్నం పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన బంధుమిత్రులు పెట్టి ఆ తర్వాత చివరి ఆయన కూడా భోజనం చేశాడు. ఈలోపు చక్కెర పొంగలి కొంచెం పెట్టడండి, కొంచెం పరమాన్నం పెట్టరండి అని ఆ పెద్ద ఆయన దీక్షితులు గారు అడిగాడంట. అడిగినప్పుడు వినపడినట్టుగా ముందుకు వెళ్ళిపోయాడంట. ఆయన వెళ్ళిపోయేసరికి అందరితో సరే ముందుగానేమో అవమానించాడు. నీకు పళ్ళు కదిలిపోయినాయి, కళ్ళు కనపట్లేదు, నువ్వు చేయగలవా, నువ్వు మంత్రం చెప్పగలవా అన్నాడు. తర్వాత పరమాన్నం చక్కెర పొంగలి పెట్టమంటే వినపడినా వీడి చేసిన దానికి ఏం అక్కర్లేదు అంటే ముందుకు వెళ్ళిపోయాడు. మరి తర్వాత అందరితో పాటు ఆయన కూడా తాంబూలం ఇస్తూ ఏదో కాస్త అందరికీ ఆ రోజుల్లో ఎంత ఇచ్చాడు, అందులో సగమే ఇచ్చాడు. ఇదేంటి నాయన ఇంతసేపు కష్టపడ్డానంటే, నువ్వు చేసిన దానికి అది చాలేవయ్యా అన్నాడట. వెంటనే ఆయన ఇంటికి వెళ్ళి కళ్ళ వెంట ధారగా నీళ్లు కారిపోతున్నాయి. ఆయన అప్పుడు కొన్ని 100 పెళ్లిళ్ళు చేశాడు. వయసులో ఉండగా మంత్రం చెప్తూ ఉంటే, ఈ వీధిలో మంత్రం చెప్తే పక్క వీధిలోకి వినపడే స్వామి, నేను గర్భగుడిలో అభిషేకం చేస్తూ ఉంటే శివుడి తర్వాత శివుడిలా మెరిసిపోతున్నావు తెల్లారి బట్టలు కట్టుకుని అని అందరూ నన్ను పొగిడేవాళ్ళు. ఇవాళ నువ్వు వచ్చిన శరీరం కుంగిపోయింది, పరమేశ్వర నా యందు నువ్వు గనక ఉంటే నీలాంటి సదుద్దేశం కలిగిన వాళ్ళ దగ్గరికి మాత్రమే నన్ను పంపించని వెక్కి వెక్కి ఏడుస్తూ ఫోటో దగ్గర మాట్లాడుతున్నాడంట. ఇది పరమ యథార్థం అనమాట. నేను అబద్ధం చెప్తాను అనుకుంటే కనుక మీరు కంచి పీఠాధిపతి యొక్క చరిత్ర ఉంటుంది, ఆ చరిత్ర చదివితే అందులో తెలుస్తుంది. సరే విషయానికి వస్తే వెంటనే ఆయన ఏం చేశాడు, అలా ఏడుస్తుండగా పక్కింట్లో వాళ్ళకి ఆ ఏడుపు వినపడింది. తాతయ్య గారు ఏం జరిగిందని అంటే,
ఏమీ లేదమ్మా, ఒక బాగా డబ్బున్న వ్యక్తి 11 మంది పురోహితులతో అభిషేకం చేయించమని ఎవరో పీఠాధిపతుల వారు చెప్తే ఈయన చేయించాడు. నేను కూడా వెళ్ళాను. అందరితో పాటు నేను నమక చమకాలు, మహాన్యాసం చెప్పాను. కానీ వయసు అయిపోవడం వల్ల గట్టిగా చదవలేకపోయాను. నన్ను అవమానించారు వీళ్ళు. అనేసరికి ఇంకొకసారి అలాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళకండి అని అంటూ ఉండగా, ఆయన పరమేశ్వరుడి చేతుల మీద ఫోటో మీద చేతులు వేసి, అయ్యా నీలాంటి వారి దగ్గరికి మాత్రమే నన్ను పంపించు. నన్ను ఎవరి దగ్గరికి మాత్రం పంపించకు. నేను ఖాళీగా ఉంటే ఇంట్లో నీకు చేసిన అభిషేకం చేసిన తీర్థజలం తాగి బతుకుతాను. నా భార్యకు కూడా ఆ తీర్థజలమే ఇస్తాను. అవకాశం ఉంటే అన్నం తింటాం. లేకపోతే ఏ కొబ్బరి చెక్కో, అరటిపండు తిని బతుకుతాం అని ఏడుస్తూ ఆ ఏడుపులో ఎక్కిళ్ళొచ్చి అకస్మాత్తుగా ప్రాణం పోయిందంట. వెంటనే కంచి పరమాచార్యులకి ఈ విషయం తెలిసింది. దర్శనానికి వచ్చినటువంటి సాయంత్రం 5 గంటలకు అందరితో పాటు అభిషేకం చేసుకుని కోటీశ్వరుడు వచ్చాడు. వెంటనే అతన్ని, "నువ్వు చేయించుకున్న దానికి నీకు ఫలితం వస్తుందనుకుంటున్నావా?" అని అడిగారంట. ఆయన అన్నాడంటే, "ఏం జరిగింది స్వామి" అంటే, "ఏం జరిగిందో అబద్ధం ఆడకుండా చెప్పంటే, ఇలా దీక్షితులు గారని ఒక ఆయన వచ్చారండి. ఆయనకి నువ్వు చేసిన దానికి ఈ దక్షిణ చాలులే అని అందరితో పాటు సమానంగా ఇవ్వకుండా తక్కువ ఇచ్చారండి. శర్కర పొంగలి పరమాన్నం వడ్డించమంటే వడ్డించకుండా వెళ్ళిపోయాను. ఏకవచనం ప్రయోగిస్తూ మాట్లాడానంటే, చాలా తప్పు చేసావయ్యా. భగవంతుడి దగ్గర భగవంతుడి మీద నువ్వు కక్ష తీర్చుకుంటానికి భగవంతుడిని తిట్టాలనో, భగవంతుడిని నిందించాలనో అనుకుంటే, అది మనసులో రాగానే దానికి ధర్మదేవత శిక్ష వేస్తుంది. కానీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ధర్మదేవత శిక్ష వేస్తుంటే నియంత్రించగలడు. కానీ ని పరమేశ్వరుడిని మాత్రం నియంత్రించకుండా, పరమేశ్వరుడిని అడ్డుపడకుండా ధర్మదేవత ఆయనకి దాసోహం అయిపోతుంది. ధర్మదేవతని ఆపగలిగిన పరమేశ్వరుడు తన భక్తుల జోలికొస్తే మాత్రం 33 కోట్ల దేవతలు కట్టకట్టుకునొచ్చినా వాళ్ళ మాట వినడు. వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాడంట. అయ్యో! నేను ఎంత తప్పు చేశాను. ఒక బ్రాహ్మణ్ణి అవమానించాను. అక్కడ బ్రాహ్మడా, వీరశైవుడా, ఆదిశైవుడా కాదు, పురోహితుడిని అవమానించాడు. వెంటనే వాళ్ళ ఇంటికెళ్ళేసరికి గుంపుగా జనం ఉన్నారు. ఏం జరిగిందని అడిగేసరికి, "ఏం లేదండి. ఒక పురోహితుడు ఇంటికొస్తే ఆయన్ని పట్టుకుని ఆయన్ని చాలా అవమానం చేశాడంట ఎవడో దౌర్భాగ్యుడు. ఆయన అవమాన భారం తట్టుకోలేక ఫోటో దగ్గర ఏడుస్తూ ప్రాణాలు విడిచారనేసరికి ఇంటికి వెళ్ళి ఆయన పశ్చాత్తాపంతో కుంగిపోయి ఏమన్నా చేసుకునే లోపు నెల రోజులు తిరిగేలోపు పుట్టి పేదవాడైపోయాడంట. పుట్టు పేద. అంటే 100 కోట్ల ఆస్తి పోయింది. చూసారండి, మహాత్ముల్ని ఏడిపించినా, వాళ్ళు చెప్పిన మాటలు వినకపోయినా, వాళ్ళు చెప్పిన బాటలో నడవకపోయినా ప్రత్యక్షంగా కనపడుతోంది. ఇవాళ రోజున మనకన్నా పెద్దవాళ్ళు, పీఠాధిపతులు, సిద్ధులు, యోగులు, యోగీశ్వరులు ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదు, ఒక కులంలో జరిగిన సంఘటన కాదు, ఒక మతంలో జరిగిన సంఘటన కాదు, వీరశైవులంటే ఎవరు, భక్తులంటే ఎవరు, శివుడి జోలికొస్తే ఊరుకున్న శివుడు శివభక్తుడి జోలికొస్తే తాట తీసేశాడు. దక్షుడు నోటికొచ్చడం మాట్లాడుతూ ఉంటే పరమేశ్వరుడు ఏం చేశాడంటే నందీశ్వరుని నియంత్రిస్తాడు. పార్వతీదేవి మాత్రం ఊరుకోదు. శివుడిని తిడుతూ ఉంటే ఎదురు తిరుగుతుంది. అప్పుడు శివుడి గురించి మాట్లాడుతూ పార్వతీదేవి దక్షయజ్ఞ సందర్భంలో ఒక మాట చెప్తుంది. ఎవడైతే శివుణ్ణి దూషిస్తాడో అలాంటి చోట ఉండకండి. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదా వాణ్ణి తగిన బుద్ధి చెప్పండి. శివుణ్ణి దూషించిన వాడిని. లేదా మీకు మీరు ఆహుతి అయిపోండి అంది. మన పరమేశ్వరుని మన గుండెల మీద పెట్టుకుని మొయ్యవలసినటువంటి మనం తీసి గోడలుగా తగిలించడం, అయ్యవారు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టడం, అయ్యవారు ఇచ్చినటువంటి లింగమూర్తిని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టి ఏ శివరాత్రికో తీయడం, దాని మీద నీళ్లు పోయడం వల్ల ఎంత మహాపాపం అంటే, ఏ వ్యక్తి అయితే లింగ దీక్ష తీసుకున్నాడో ఆ వ్యక్తికి ఒక మఠాధిపతి దగ్గర గాని, పీఠాధిపతి దగ్గర గాని లింగ దీక్ష తీసుకునే అవకాశం ఉంది తప్ప, పురోహితుల దగ్గరికి వెళ్ళిపోయి లింగం కట్టమనే అధికారం ఎవరికీ లేదు. అలా అడగకూడదు. పురోహితులు కూడా ఇవ్వకూడదు. పురోహితులు గనక ఎవరికన్నా మెడలో లింగదీక్ష ఇవ్వాలి అంటే, ఇక గత్యంతరం లేక ఇంటికి లేదా ఒక ఆశ్రమానికి మఠాధిపతుల దగ్గరికి వెళ్ళి లింగదీక్ష తీసుకునే అవకాశం లేదు కాబట్టి, ఏదో ఆడపిల్ల పెళ్లి చేస్తున్నారు, ఇంకా సమయం సందర్భం లేదు అంటే, అప్పటికప్పుడు గబగబా ఇంట్లో గణపతి పూజ, పుణ్యావచనం చేసి, పంచకలశ స్థాపన చేసి, నమకం, చమకంతో అభిషేకం చేసి, అక్కడ పీఠాధిపతి, మఠాధిపతి లేడు కాబట్టి, అప్పుడు వారిగా భావించి తన మెడలో ఉన్న లింగాన్ని తీసి తన అరచేతిలో పెట్టుకుని, తన లింగంతో పాటు ఆ భక్తురాలికి లేదా భక్తుడికి కట్టే లింగాన్ని అనుసంధానం అనగా 2 లింగాల్ని పక్కపక్కన పెట్టి తన లింగమూర్తిలో ఉన్న శక్తిని ఆ భక్తురాలికి ధారపోస్తాడు. అలా ధారపోసినప్పుడు ఎవరైతే పురోహితుడు లింగమూర్తిని ఇచ్చాడో అతని యొక్క తపశ్శక్తి, తన జపశక్తి, తన మంత్రశక్తి కొంత ఆ లింగమూర్తి ద్వారా ఆ అమ్మాయికి లేదా ఆ అబ్బాయికి, ఆ భక్తుడికి వెళ్ళిపోతుంది. అందుకే శైవ సంప్రదాయం ప్రకారం ఒక మాట చెప్తారు. నిద్ర లేవగానే అరచేయి చూసుకోండి లేదా దేవుడిని చూడండి అంటారు. ఈ 2 తర్వాత చిన్న పిల్లల్ని లేదా మంచి మనసున్న వాళ్ళని చూడమంటారు, లేదా తల్లిదండ్రులు చూడొచ్చు. అరచెయ్య లేదా దేవుడిని చూసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తిని, గోడకు ఉన్నటువంటి ఫోటోల్ని, చిత్రపటాల్ని లేదా దేవతా పుస్తకాలను చూస్తారు. ఆ తర్వాత ఎవరిని తలుచుకోమని శాస్త్రం చెప్పిందో తెలుసా అండి? నీకు గురుతుల్యుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నీకు మంత్రోపదేశం ఇచ్చిన వాళ్ళని, నీకు మార్గదర్శనం చేసిన వాళ్ళని గుర్తు చేసుకోమన్నారు. ఇప్పుడు చెప్పండి, ఒక గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నీ మెడలో లింగం కట్టాడు. నీకు మంత్రోపదేశం ఇచ్చాడు. నీకు నమక చమకాలతో అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. నీకు నమక చమకం రాదు. టీవీలో విను, యూట్యూబ్‌లో విను.
పంచాక్షరితో అభిషేకం చేసుకో. 3 పూటలు చేయలేకపోతే ఒక పూట చెయ్యి. అది కూడా చేయకుండా తీసి గోడకు తగిలించడం. భర్త పూజ చేస్తే భార్య పూజ చేయదు, భార్య పూజ చేస్తే భర్త పూజ చేయడు. అసలు ఇంట్లో కూడా పంజాబీ డ్రెస్సులు, నైటీలు వేసుకుని ఎలా పడితే అలా పూజలు చేస్తారు. ఏంటి అని అంటే ఏదో ఒకటి చేస్తాం కదండి పూజారి గారని ఎదురు మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ మతంలో 1 జన్మ, 2 జీవనం, 3 మరణం. ఈ విషయాల గురించి మాట్లాడతాను. 2 నిమిషాల్లో మెసేజ్ పెట్టేయండి అని అంటే కుదరదు. నేను కూడా చాలా పనుల్లో ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ రోజున మాట్లాడవలసిన మాటలు ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి మనసులోకి వెళ్ళాలి, ప్రతి వ్యక్తికి చేరాలి, ప్రతి గ్రూప్లోకి వెళ్ళాలి. 1 జననం. పుట్టే ముందు తన తల్లి గర్భానికి పొట్టకి లింగం కట్టమని శాస్త్రం ఉంది. కృత, త్రేత, ద్వాపరయుగాల్లో అలాగే జరిగినాయని పెద్దలు చెప్పారు. కలియుగంలో కూడా దాదాపు 1970 వరకు కూడా ఇంచుమించు నాకు తెలిసిన కొద్ది సిద్ధాంతం ప్రకారం నేను 78లో పుట్టాను. ఇంచుమించు 70 లోపు మాత్రం ఎవరైతే గర్భంతో ఉన్నారో ఆ తల్లి పొట్టకి శివలింగం కట్టేవాళ్ళు. ఆ కట్టినటువంటి శివలింగాన్ని డెలివరీ అయిన శిశువుకి ఇచ్చేవాళ్ళు. అంటే పుట్టుకతో లింగధారి. పుట్టిన తర్వాత కనీసం 21 రోజుల్లోపు జన్మకర్మ జరగాలి. అనగా పిల్లవాడికి పురుటి సూతకం అనగా పురిటిమైలు స్నానం అయిపోయిన తర్వాత పిల్లవాడు లేదా పిల్లకి లింగదీక్ష ఇచ్చి ఆ పూటకి మాత్రం ఉంచి 1 గంట ఉంచి మర్నాడు తీసి ఆ రోజు తీసేసి తర్వాత పరిశుభ్రమైన ప్రదేశంలో పెట్టి విచక్షణ తెలిసిన తర్వాత తిరిగి ఇవ్వాలి. తర్వాత 1 పుట్టు వెంట్రుకలు తిదివార నక్షత్రాలు చూసుకుని చేయాలి. ఆ పిల్లాడు లేదా పిల్ల జన్మ నక్షత్రాలు చేయకూడదు. 2 అన్నప్రాసన. పురోహితుల దగ్గర అన్నప్రాసన చెప్తూ అన్న సూక్త మంత్రం చెప్తూ మంత్రోక్తంగా అన్నప్రాసన చేయాలి. 3 ఊయల్లో వేసినప్పుడు 5 ముత్తైదులతో ఊయల్లో వేయాలి. 4 యుక్త వయసు వచ్చిన తర్వాత లింగదీక్ష ఇవ్వాలి. 14 ఏళ్లలోపు ఇచ్చేసేయాలి. 5 ఆ లింగదీక్ష తీసుకున్న తర్వాత ప్రతిరోజు ఆ పిల్లవాడు పూజ చేయాలి. సూత్రులు ఎదురుగుండా ఆ లింగమూర్తిని బయటికి తీయకూడదు. 6 లింగదీక్ష అయిపోయిందని చెప్పి వదిలేస్తే కాదు. ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా లింగదీక్ష 14 ఏళ్లలోపు ఇచ్చేయమని శాస్త్రంలో ఉంది. కొందరు ఏం చేస్తారంటే ఆడపిల్లలకు మాత్రం పెళ్లిలో ఇస్తున్నారు. సరే, ఆడపిల్లల గురించి పక్కన పెట్టిన మగపిల్లవాళ్ళు లింగదీక్ష తీసుకున్న తర్వాత ప్రతిరోజు లింగదీక్ష తీసుకుని ప్రతిరోజు లింగదీక్ష తీసుకున్న లింగమూర్తికి లింగదీక్ష తీసుకున్న తర్వాత నిత్యం అభిషేకం చేస్తూ నిద్ర లేవగానే ఎవరైతే మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నారో వారిని కూడా తలుచుకోవాలని, తనకి గురుతుల్యులు ఎవరైతే గురువు ఉన్నారో గురువును గుర్తు చేసుకోవాలంటారు. ఆ గురువు మంచివాడా చెడ్డవాడా శత్రువా మిత్రుడా పక్కన పెడితే నీకైతే ఉపదేశం ఇచ్చాడు కాబట్టి నీకు గురువు. ఆయన గుర్తు చేసుకోవాలి ప్రతిరోజు. ఇది పరమ యథార్థం. కావాలంటే పీఠాధిపతులను అడగండి, పెద్దవాళ్ళని అడగండి. అంటే నీకు లింగదీక్ష ఇచ్చిన వాళ్ళు నీకు పుణ్యాన్ని ధారపోశారు. నువ్వు మాత్రం వాళ్ళు చెప్పిన మార్గంలో నడవక నరకానికి దారి నువ్వే తీసుకుంటున్నావు అని శాస్త్రం చెప్తాను. తర్వాత కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, నిలబడి అన్నం తినడం, నిలబడి మూత్రం పోయడం, నిలబడి ఇష్టం వచ్చాడు కొన్ని పనులు చేయడం, అన్నిటికంటే మించి భాష కూడా స్పష్టంగా మాట్లాడకుండా ఏదో శూద్ర భాష హీనంగా మాట్లాడటం, పరుషంగా మాట్లాడటం. అసలు ఈ కులంలో కట్టుబాట్లు ఉన్నాయా లేదా అని నేను అడుగుతాను. ఎవరిని పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసేసుకుంటారా? మీ ఇంటికి పెళ్లికి మాత్రం రండి అని ఇన్విటేషన్ కార్డు ఇస్తారు. వచ్చి అక్షతలు వేసి మీరు పెట్టిన అన్నం తినేసి వెళ్ళిపోవాలి. ఎవరెవరో ఇంగిలి పదార్థాలు, అంటైన ఆడది, ముట్టైన ఆడది, చచ్చిపోయిన మైలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చేసి హోటల్లో తయారు చేస్తారు. వాళ్ళ ఇంట్లో మైలు ఉంది, పురుడు మైలో, మరణ మైలో, భార్యకి రజస్వల మైలో. దంపతులు ఇద్దరు వచ్చి వంట చేస్తారు. ఆ శూద్రుడు వండింది మా లాంటి వాళ్ళకి పెడతారు. మేము తినమనుకోండి చెప్తున్నాను. 2 ఇంట్లో మరణిస్తే మాత్రం వచ్చి తెలియజేయడమైంది అంటారు. ఆ గణపర్వం 10వ రోజున వెళ్ళి భోంచేసి రావాలి. అంటే చావుకి పెళ్లికి మాత్రం పిలుస్తారు. మిగిలిన సందర్భంలో నీ కొడుకు పెళ్ళవుతుంది, నీ కూతురు పెళ్ళవుతుంది, నీ ఇంట్లో భార్యాభర్తలు దెబ్బలాడుకుంటారు, కొడుకు విడాకులైంది లేదా కూతురికి విడాకులైంది లేదా కోడలు చనిపోయింది, ఇంట్లో ఏదో ఒక ఆత్మహత్య జరిగింది, ఒక హత్య జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక చెడు జరిగింది. ఏ విషయంలో కూడా కుల పెద్దరికం అనేది లేదు. ఇష్టం వచ్చిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. ఈ కులాన్ని భ్రష్టత్వం చేస్తున్నారు. ఎవరిని పెళ్లి చేసుకుంటారంటే ఈ రోజుల్లో కులం ఎక్కడుంది సార్ అని చెప్పని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మీకు కులం ఎక్కడుంది అనుకున్నప్పుడు ఈ కులంలో మీరు ఎందుకున్నారు? ఒకటి చెప్తున్నాను, ఈ కులంలో 50 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు ఈ విషయంలో స్పందించాలి. అదేంటంటే మన కులంలో వీరశైవులకి జన్మతః లింగధారులు. 14 ఏళ్ళలోపు లింగదీక్ష అవ్వాలి ఒకటి. తర్వాత 14 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత పెళ్లి అయితే పెళ్లి దగ్గర ఆడవాళ్ళకి లింగదీక్ష. లింగదీక్ష అయిన తర్వాత లింగాన్ని మెడ నుంచి తొలగించకూడదు. ప్రతిరోజు రుద్రాభిషేకం అంటే నమక చమకాలు చెప్పలేకపోయినా శివపంచాక్షరి మంత్రంతో జపం చేసుకోవాలి. అనంతరం ఆ లింగాన్ని ధరించే ఉంచాలి. ఆడవాళ్ళైతే మంగళసూత్రాలు బయటికి కనపడకుండా లోపలికి వేసుకోవాలి. మగవాళ్ళైతే తన లింగధారాన్ని ధైర్యంగా చెప్పు తిరగాలి. వేరే కులం అని చెప్పుకోకూడదు. అన్నిటికంటే మించి కులాంతర వివాహాలు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే కుల పెద్దలు పట్టించుకోవాలి. కుల పెద్దల దగ్గరికి వెళ్ళి ఒకళ్ళు హత్య చేయబడ్డారు, ఒకళ్ళు ఆత్మహత్య చేస్తున్నారు, ఒకళ్ళ హఠాన్మరణం జరిగింది, ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు, లేదా ఒకళ్ళ ఇంట్లో ఆత్మహత్య జరిగింది. ఈ విషయంలో ఎవ్వరూ కూడా పట్టించుకోకుండా ఎవరిష్టం వచ్చిన వాళ్ళు హద్దులేని గుర్రాలు అడవిల పాలై అరణ్యంలో క్రూర మృగం చేతిలో చచ్చాయంట. హద్దులేని గుర్రాలు అడవుల పాలైపోయినాయి అన్నట్టు మనం హద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే
కొంతకాలం తర్వాత ఈ వీరశైవ మతంలో మంచి చెప్పేవాళ్ళు ఉండరు కాదు కదా. మంచి చేయడానికి ఎవరూ ఉండకపోతే అప్పుడు ఈ మతానికి, ఈ లింగధారి కులానికి, వీరశైవులకి ఎవరు పడితే వాళ్ళు యజమానులు అయిపోతారు. అప్పుడు మన ఆడపిల్లలు రోడ్డు మీదకి ధైర్యంగా రావడానికి భయపడే రోజులు వచ్చినాయి అనుకో, అప్పుడు ఎవరు కలగ చేసుకుంటారు? మీ ఆడపిల్ల 10 ఏళ్ళు దాటిన తర్వాత గబుక్కున బయటికి వెళ్తే ఎవరన్నా వేరే మతస్థుడు, వేరే కులస్థుడు చేయిపట్టుకుంటే అప్పుడు నలుగురు వీరశైవులు రావాలి అంటే ఈ కులం కట్టుబాట్లు, ఈ మతం కట్టుబాట్లు, ఈ ఆచారాలు, పెద్దవాళ్ళని గౌరవించడం అన్నిటికంటే మించి కులం పేరు చెప్పుకోవడానికి భయపడకుండా ధైర్యంగా ఉండే రోజులు వచ్చినాయి. మేమందరం ఒకటే చెప్తున్నాం. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కనీసం 55 ఆ వయసు నుంచి, నాకు ఇంకా 45, 46 వచ్చినాయి. 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ పెద్దరికం తీసుకుని ఈ మతంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు సభను ఏర్పాటు చేసి సమావేశం పెట్టి ప్రతి ఊరున, గ్రామాన్న, మండలాన్న ప్రతి ఊళ్ళో కూడా చైతన్యం తీసుకురావాలి. కులానికి కట్టుబాట్లు ఉన్నాయి. కులంలో అందరూ శాకాహారులే, మాంసాహారులు కాదు. మద్యపానం నిషేధం. మన కులంలో మధు మాంసాల నిషేధం. అలాంటివి చేయకూడదు. భార్య తప్ప వేరే క్షేత్రాన్ని ఆశ్రయించకూడదు. అన్నిటికంటే మించి భగవంతుడికి చెల్లించి నైవేద్యం సమర్పించి నివేదన చేసి అనంతరం దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఆఖరికి ఎవరైనా గ్లాసుతో మంచినీళ్ళు ఇచ్చినా కానీ ఈశ్వరార్పణం తాగేటువంటి సిద్ధాంతం మనకున్నది. ఇలాంటిది ఈ కులంలో పెళ్లిళ్ళు కానీ, ఆచారాలు కానీ, వ్యవహారాలు కానీ, అంటుముట్టు పాటించడం కానీ చాలా సర్వనాశనం చేశారు. కొందరు అన్నారు ఒకానొక సందర్భంలో మనకి అంటుముట్టు లేదంట, ఆడవాళ్ళకి రజస్వాలు అయితే అనగా అంటూ వస్తే ప్రతి నెలలో 3 రోజులు అంటూ వస్తే శ్రీశైలం గర్భగుడిలోకి వెళ్ళిపోయినా తప్పు లేదని ఎవరో చెప్పారంటే అది ప్రచారంలోకి వెళ్ళిపోయింది. నిజంగానే అంత మహాత్ములు ఉన్నారా మనలో? అలా వెళ్ళాలి అంటే ఒక మాట, లింగదీక్ష తీసుకున్న తర్వాత శివపంచాక్షరి మంత్ర జపాన్ని లక్షలు చేయాలి. అనగా మనకి ప్రణవంతో కూడుకుని 6 అక్షరాలు ఉంటాయి, కానీ దాన్ని పంచాక్షరి అన్నాం కాబట్టి 5 లక్షలు చేయాలి. 5 లక్షలు చేసిన తర్వాత 10వ వంతు అనగా డివైడెడ్ బై 10 50,000 మంత్రజపం చేసి 5,50,000 అయిన తర్వాత ఎవరైతే గురువు గారు ఉన్నారో లింగదీక్ష ఇచ్చిన గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను 5 లక్షలు జపం చేసి ఈశ్వరుడికి ధార పోసాను, తర్వాత నేను ఒకరోజు సంకల్పం చేసుకుంటాను, చేసుకుని 3 రోజులు లేదా 5 రోజులు లేదా 1 రోజులో లేదా 10 రోజుల్లో 50,000 జపం చేసి మీరు నాకు లింగదీక్ష ఇచ్చినందుకు 50,000 అనగా 5 లక్షలు డివైడెడ్ బై 10 ఆ పురోహితుడికి అనగా వాళ్ళ ఇంటి గురువుకి ధారపోయాలి. ఆ తర్వాత 5 లక్షలు ఇది 50,000, 5,50,000 డివైడ్ బై 10 అంటే 5,50,000 10వ వంతు అనగా లక్షకి 5,000 చొప్పున 50,000 చేస్తే 50,000లో 10వ వంతు 5,000. 5,000 మంత్రాలతో తర్పణం చేయాలి. అది పురోహితులు చేస్తారు. 5,000 మంత్రాలతో తర్పణం చేసిన తర్వాత 500 మంత్రాలతో అనగా శివపంచాక్షరి 500 సార్లు చెప్పి హోమం చేయాలి. అలా చేయలేకపోతే 500 మందికి భోజనం పెట్టాలి. అలా కూడా చేయలేకపోతే 50 మందికి భోజనం పెట్టాలి. 50 మంది పురోహితులకి. అలా పెడితే 5 లక్షల జపం, 50,000 తర్పణం. 5 లక్షల జపంలో 50,000 తర్పణం చేస్తే 50,000 గురువు గారికి ధారపోయాలి. అనగా 5.5 లక్షలు జపం చేయగలగాలి. 5,000 నామాలతో హోమం చేయాలి. చేయలేకపోతే కనీసం 500 నామాలతో హోమం చేయాలి. లేదా కనీసం 50 మందికి అన్నం పెట్టలేకపోతే కనీసం 11 మందికన్నా అన్నం పెట్టాలన్నారు. ఇది ఎంత పెద్ద ప్రాసెస్ ఉంది. దీంట్లో ఏదీ చేయకుండా శివశివ అంటూ నీళ్లు పోసేసి 5 లక్షల జపం, 50,000 తర్పణం, 50,000 గురువు గారికి సమర్పించడం, తర్వాత 50,000 10వంతు 5,000 మంత్రాలతో తర్పణం, అనంతరం 500 మంత్రాలతో అనగా 500 సార్లు శివపంచాక్షరి చెప్తూ హోమం చేయడం. అలా కూడా చేయలేకపోతే 50 మందికి భోజనం పెట్టడం. అలా కూడా చేయలేకపోతే కనీసం 11 మందికి భోజనం పెట్టడం చేయాల్సి వస్తే, ఇవేవీ చేయకుండా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు శివ పూజ చేసేసి మాకు అంటు లేదు, మాకు ముట్టు లేదు అని ఇష్టం వచ్చినట్టు ఎవరికి వారే తీర్మానం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని ఈ మతంలో, కులంలో కానీ, ఆచారాల్లో కానీ, వ్యవహారాల్లో కానీ పెద్దవాళ్ళు కలగజేసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలియజేస్తున్నాను. కనుక ఒకవేళ కనుక అలా ఇష్టం వచ్చినట్టు తెంపరతనంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వారిని మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు.